done. Good afternoon, everyone. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనం ఏంటి చూసామండి, ఒక ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. ఆ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ప్రొఫైల్ పిక్చర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి. ఇప్పుడు ఒక ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఎలా లింక్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకొని అది లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ లో పేజ్ సెటప్ లో ఇక్కడ నేమ్ పేజ్ అన్ని మనం ముందే చూసుకున్నాం. సో ఇది అందరికి క్లియరే కదా. సో ఫస్ట్ మనం నేమ్ చేంజ్ చేసుకోవాలి, పేజ్ యాక్సెస్ ఎవరికైనా కావాలన్నది మనం యాక్సెస్ చేసుకోవాలి. అకౌంట్స్ ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత మీరు లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ ఉంటాయి, అది క్లిక్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసుకోండి, కనెక్ట్ అకౌంట్, కనెక్ట్, కన్ఫర్మ్. సో బిజినెస్, నెక్స్ట్, నెక్స్ట్. Product or services, done. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు ఫర్ కాంటాక్ట్ పర్పస్ కోసం. సో డన్ అంతే. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మన ఫేస్బుక్ పేజ్ లో క్రియేట్ చేసుకున్నాం, లైక్ లింక్ చేసుకున్నాం. సో ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఆ రోజు మనం జస్ట్ క్రియేట్ చేసాం, బట్ ఆప్టిమైజ్ చేయలేదు. అందుకోసం మనం ఇక్కడ వచ్చి యాక్చువల్లీ మనం ఆల్రెడీ ఫొటోస్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి యాడ్ ఫొటోస్ క్లిక్ చేసుకోండి. సో ప్రొఫైల్ పిక్చర్ మనం పెట్టుకుంటాం, దెన్ ఎడిట్ ప్రొఫైల్. సో ఇక్కడ మనకి బయో ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నది, లైక్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అండ్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్.
సో ఇక్కడ మనకి పోస్ట్ లేదు చూసారా, ఒక పోస్ట్ కూడా లేదు. మనం ఇప్పుడు ఫేస్బుక్ నుంచి ఒక పోస్ట్ మనం కామన్ గా పబ్లిష్ చేస్తాం, అది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో ఎలా వస్తుంది, దానికి మనం మెటా వాడాలి. సో మన పేజ్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెటా బిజినెస్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి యాత్రి నోట్ అనేది లింక్ అయి ఉంది, లైక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ లో ఉంది చూసారా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డమ్మీ పోస్ట్, అంటే ఆల్రెడీ మనం ఆ రోజు ఒక ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసుకున్నాం, ఆ పోస్ట్ మళ్ళీ ఇప్పుడు పబ్లిష్ చేస్తాం. సో జస్ట్ ఒక ఫోటో మనం యాడ్ చేసుకున్నాం. సో ఇది జస్ట్ ఒక పోస్ట్. ఈ పోస్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం క్రియేట్ చేసుకున్నాం, ఫేస్బుక్ లో పబ్లిష్ చేద్దాం. ఇప్పుడు ఆ పర్టికులర్ పోస్ట్ ని ఒక్కసారి మనం పోస్ట్ చేసుకుంటే ఎలా బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో వస్తుంది మనం చూడాలి. సో వన్స్ మనం మార్చేసిన తర్వాత పబ్లిష్. సో మనం పోస్ట్ పబ్లిష్ చేస్తాం. ఇప్పుడు మన పేజ్కి వెళ్ళి చూస్తాం మన ఫేస్బుక్ లో ముందు పోస్ట్ వచ్చిందా అని. సో ఇది రిఫ్రెష్ చేస్తాను. సో ఆ పోస్ట్ వచ్చింది చూస్తారా, వెల్కమ్ టు యాత్రి నోట్. ఫేస్బుక్ లో మనం వచ్చేసింది. యాజ్ యూజువల్ మనం ఇన్స్టాగ్రామ్ కూడా చూడాలి. సో ఇక్కడ ఇప్పుడు దాకా ఒక పోస్ట్ లేదు. సో మనకి కరెక్ట్ గా మనం లింక్ చేసుకుంటే ఇక్కడ ఆ పోస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. నేను రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి, చూసారా వచ్చేసింది. సో మెటా వాడి మనం ఇలాగే మనం టైం సేవ్ చేసుకోవచ్చు. వన్స్ మనం ప్రాపర్ గా ఒక అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత అది మెర్జ్ చేసుకుంటే మనం ఒక్క ప్లేస్ లో ఈ మెటా బిజినెస్ లో మీరు యాడ్ పోస్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటికలీ ఆ పర్టికులర్ పేజెస్ లో పోస్ట్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మనం, లైక్ సో రేపటి పోస్ట్ మనం ఎప్పుడే షెడ్యూల్ చేసుకోవచ్చు. లైక్ ఎలా మనం క్యాలెండర్ చేసుకున్నామో యాజ్ ఇలాగే ఇక్కడ కూడా అలాగే నేను ఫ్రైడే లైక్ మార్చ్ 7 కి నేను పోస్ట్ షెడ్యూల్ చేస్తాను. సేమ్ పోస్ట్ మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను 10 AM కి. ఇక్కడ యాడ్ ఫోటో, అప్లోడ్ ఫోటో ఫ్రమ్ మేనేజర్. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. టెస్టింగ్ పోస్ట్. సో ఇక్కడ షెడ్యూల్ వీలైతే ఈ రోజుకి మనం పెడతాం. సో ఈరోజు 5, ఇప్పుడు టైం వచ్చి 3:47. ఇది పోస్ట్ ఇస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ఆల్సో సేమ్ ఈ రోజుకి 4:10 కి. షెడ్యూల్ ఇప్పుడు నేను ఈ రోజు ఈవినింగ్ 4:10 కి ఒక పోస్ట్ షెడ్యూల్ చేశాను. ఎక్సాక్ట్ గా ఆ టైం కి ఇది ఆటో పోస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్టికులర్ డేస్ లో మనం ఉంటాం, బట్ మన పోస్ట్ అనేది రెగ్యులర్ గా రావాలంటే మనం షెడ్యూల్స్ వేసుకోవాలి పోస్ట్ ని. అప్పుడు మనం షెడ్యూల్స్ వేసుకుంటే సో మనం ఎక్కడ ఉన్నా సరే ఆ కంటెంట్ ఆటోమేటిక్లీ పబ్లిష్ అయిపోతుంది. సో ఇప్పుడు మన టైం 3:50. సో ఇంకా 20 minutes ఈ పోస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో దానికి మనం 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి క్రియేట్ పోస్ట్ అనేది మనం వెంటనే చేసుకోవచ్చు, ఇంకొకటి ప్లానర్. సో ప్లానర్ కి వెళ్ళి మనం ఎక్కడ ఏ టైం కావాలో షెడ్యూల్స్ చేసుకోవచ్చు మన ప్లానర్స్. ఓకేనా, ఇది ఇనిషియల్ స్టెప్. సో ఈ స్టెప్ లో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయవచ్చు.
ఈ స్టెప్ దాకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం లాస్ట్ లో ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలని చూసుకున్నాం, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ని ఫేస్బుక్ తో ఎలా లింక్ చేయాలని చూస్తాం ఇప్పుడు. వినో సార్ ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మళ్ళీ మేము క్రియేట్ చేయాలి సార్. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినట్లు అది క్రియేట్ చేయాలా? అవును, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను ఏదైతే స్టెప్ చేశానో సేమ్ స్టెప్ ని మీరు అది చేసుకుంటే లింక్ అయిపోతుంది. అప్పుడు మనకి ఒక ప్లేస్ లో పోస్ట్ చేసుకుంటే 2 ప్లేస్ లో వచ్చేస్తుంది. ఆ పోస్ట్ మీరు మెటా వాడాలి, మెటా వాడి మీరు పోస్ట్ చేయాలి. ఓకే సార్. మాకు ఫర్దర్ గా మనం వాడతానే ఇన్స్టాగ్రామ్ కి లింక్ చేసుకోవచ్చు కదా సార్, ఏం కాదు కదా? చేసుకోవచ్చు. మీకు ఆ ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ రావాలంటే ఆ ఇన్స్టాగ్రామే మీరు లింక్ చేసుకోవచ్చు. మన మెయిన్ అకౌంటే లింక్ చేసుకొని చేసుకోవచ్చు. అవును. ఓకే సార్, అందుకే అడగదామని మాట. ఓకే 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 సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మనం నెక్స్ట్ ఒక యాడ్ ఎలా క్రియేట్ చేయడం మనం చూస్తాం. క్వశ్చన్స్ లేదా ఎవరికి? ఓకే. సో ఇక్కడ ఫేస్బుక్ లో ఒక క్యాంపెయిన్ మనం ఎలా సెట్ చేయాలి, లైక్ మనకు ఒక యాడ్ ఉంది, ఆ పర్టికులర్ యాడ్ ని ఎలా రన్ చేయాలి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ని మనం ఎలా ప్రమోట్ చేయాలి. సో అది మనకు 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి మన ఫేస్బుక్ లో రన్ చేసుకోవచ్చు, క్రియేట్ యాడ్. మన ఫేస్బుక్ పేజ్ లోనే యాడ్ సెక్షన్ ఉంటుంది, అక్కడ క్రియేట్ యాడ్ వస్తుంది. ఇక్కడ ఇలా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చూసారు గోల్ ఆటోమేటిక్. మనకి ఆటోమేటిక్ కన్నా మనకి ఏ గోల్ కావాలో ఆ గోల్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ క్లిక్ చేస్తే చాలా టైప్స్ ఉంది. ఒకటి గెట్ మోర్ మెసేజెస్, ఇంకొకటి గెట్ మోర్ పేజ్ లైక్స్, ఇంకొకటి గెట్ మోర్ కాల్స్, ప్రమోట్ యువర్ బిజినెస్ లోకలీ, గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్, గెట్ మోర్ లీడ్స్, గెట్ మోర్ విజిట్స్. యూజువల్లీ మనం లీడ్స్ కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన ప్రోడక్ట్, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం, ఒక సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ కి మన కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే లీడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ మోర్ లీడ్స్ సేవ్ చేసుకొని సో ఈ పర్టికులర్ యాడ్ అయితే గెట్ టు 99. ఓకేనా? ఇది జస్ట్ ఒక డమ్మీ టెక్స్ట్, ఎందుకంటే మనం ఈ యాడ్ అనేది ప్రాపర్ గా అంటే రియల్ టైమ్ గా రన్ చేయడం లేదు. ఇప్పుడు ఒక యాడ్ ఎలా క్రియేట్ చేయడం మీకు నేర్పిస్తాను. సో గెట్ యువర్ టూల్ అని నేను హెడ్లైన్ పెట్టుకున్నాను. తర్వాత స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది, ఇస్ దిస్ అబౌట్ ఎంప్లాయ్మెంట్. మనం ఇది ఎంప్లాయ్మెంట్ యాడ్ అయితే లేదు. ఓకేనా? దెన్ ఆడియన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆడియన్స్ ఉంటారు. మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఏ లొకేషన్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను, నాకు వైజాగ్ పీపుల్ మాత్రమే యాడ్ చూడాలి, ఆర్ నేను యుఎస్ పీపుల్ కి మాత్రమే యాడ్ చూడాలంటే నేను ఇక్కడ ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం ఇక్కడ. సో లీడ్ సెలెక్ట్ చేసుకున్నా, సేవ్, దాని హెడ్లైన్ గెట్ ఇప్పుడు ఆడియన్స్.
సో సర్వర్లో ఇచ్చి ఉందా అనుకుంటున్నా, ఫేస్బుక్ సర్వర్లో మేబీ లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను కొంచెం ఆడియన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, లైక్ చెన్నై, డివోషనల్ రిలేటెడ్ ఆర్ విశాఖపట్నం. నేను విశాఖపట్నం క్లిక్ చేసుకొని ఇక్కడ చూస్తే తెలుస్తుంది. విశాఖపట్నంలో 25 మైల్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేస్తుంది. వైజాగ్ ఆంధ్రప్రదేశ్ లో 25 మైల్స్ అండ్ చెన్నై తమిళనాడులో 25 మైల్స్. అంటే నేను పిన్ చేసిన ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి 25 కిలోమీటర్ రేడియస్ లో అది వస్తుంది. ఓకే, ఇది ఓపెన్ అయింది. ఇక్కడ నేను లొకేషన్ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిఫాల్ట్ గా 25 మైల్స్ వస్తుంది. నేను అది ఇంకా పెంచుతున్నాను 50 మైల్ రేడియస్. అప్పుడు ఎక్సైడ్ హైదరాబాద్ నుంచి 50 మైల్స్ రేడియస్ లో ఆల్ డైరెక్షన్ లో ఈ యాడ్స్ వెళ్తుంది. దెన్ వన్స్ మనం ఇక్కడ ఫస్ట్ ఆడియన్స్ నేమ్, జెండర్, ఓన్లీ ఉమెన్స్ కి వెళ్ళాలంటే ఉమెన్స్ కి, ఓన్లీ మెన్స్ కి వెళ్ళాలంటే మెన్స్ కి. దెన్ ఏజ్ గ్రూప్ కూడా ఉంటుంది, మినిమం 30 నుంచి మాక్సిమం 65+. సో ఇప్పుడు మనకి 20+ కావాలి, 20 నుంచి ఒక 40 కావాలనుకోండి. దెన్ లొకేషన్ హైదరాబాద్, దెన్ విశాఖపట్నం, సో మనకి ఎన్ని సిటీస్ కావాలో అన్ని సిటీ యాడ్ చేసుకోవచ్చు. చెన్నై, తర్వాత డీటెయిల్ టార్గెటింగ్. సో నా డీటెయిల్ టార్గెటింగ్ ఎవరంటే ట్రావెల్స్. సో ట్రావెల్ ఏజెంట్, ట్రావెల్ ఏజెన్సీ, ఏజెన్సీ, టూరిజం. సో ఈ 3 కేటగిరీస్ నాకు కావాలి. ఇప్పుడు నేను సేవ్ ఆడియన్స్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక ఆడియన్స్ బేస్ వచ్చేస్తుంది. నేను కొన్ని కీవర్డ్స్ అండ్ కొన్ని లొకేషన్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత డైలీ బడ్జెట్ సెట్ చేయాలి. సో ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కంటిన్యూస్ గా రన్ అవుతుంది, మనం టాప్అప్ చేసుకుని ఉండాలి. ఇంకొకటి డైలీ బడ్జెట్, ఆర్ మనం యాడ్ ని ఎప్పుడు దాకా కావాలో అప్పుడు దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 4 days పెట్టుకున్నాను. 4 days పెట్టేసి డైలీ బడ్జెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టోటల్ బడ్జెట్ పర్ డే 263 ఇండి 4 days అన్నప్పుడు 1052 వస్తుంది. దానికి 189 రూపీస్ అనేది ట్యాక్స్ అమౌంట్. సో అప్పుడు ఈ యాడ్ నేను రన్ చేయాలంటే 1241 రూపీస్ నేను పే చేయాలి ఫేస్బుక్. బట్ ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ రీచ్ అన్అవైలబుల్ వచ్చింది. సో అందువల్ల మనం కొంచెం యాడ్ బడ్జెట్ పెంచి చూడాలి. సో ఇది పర్ డే బడ్జెట్, ఓకేనా? సో పర్ డే మనం 1000 రూపీస్ పెట్టుకొని ఇక్కడ మన యాడ్స్ పెట్టుకొని ఈ పర్టికులర్ లొకేషన్ మాత్రం కావాలంటే ఈ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి చూడండి, ఇప్పుడు నేను విశాఖపట్నం మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మినిమం 22,000 నుంచి మాక్సిమం 65,000 పీపుల్ దాకా పర్ డే రీచ్ అవుతుంది. సో లీడ్స్ మినిమం 19 లీడ్స్ వస్తుంది, మాక్సిమం 55 లీడ్స్ వస్తుంది మన యాడ్కి. సో ఇక్కడ మనకు తెలిసిపోతే ఓకే, మనం ఇప్పుడు 500 రూపీస్ బడ్జెట్ పెట్టుకుంటే మన రీచ్ ఎలా ఉంటుంది. మినిమం 30 నుంచి మాక్సిమం 37 లీడ్స్ వస్తుంది. ఓకే, నాకు 500 కూడా లేదు, 250 రూపీస్ నేను బడ్జెట్ పెట్టుకుంటే పర్ డే మినిమం 7 నుంచి మాక్సిమం 19 వస్తుంది. ఇక్కడ 263 అనేది డిఫాల్ట్ రేట్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. సో ఇక్కడ మినిమం రేట్ అనేది 263 రూపీస్ మీరు పే చేయాలి. అప్పుడు ఇలా మీరు 4 days కి 1241 రూపీస్ మీరు పే చేసుకుంటే ఈ యాడ్ అనేది రన్ అవుతుంది. సో వన్స్ మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫండింగ్ యాడ్ చేయాలి, యాడ్ ఫండ్స్. ఇక్కడ మనం ఫండింగ్ మనకి ఎన్న కావాలో అది యాడ్ చేసుకోవాలి, ఓకేనా? ఈ స్టెప్ దాకా అందరికి క్లియరే కదా? సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా?
సో ఇప్పుడు నా అఫీషియల్ ప్రొఫైల్కి వచ్చాను. ఇక్కడ జస్ట్ ఒక యాడ్ నేను రన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్వర్టైజ్కి వెళ్ళి క్రియేట్ ఎ న్యూ యాడ్, చేంజ్, గెట్ మోర్ కాల్స్, సేవ్ చేసుకున్నా. ఇక్కడ నాకు కావాల్సిన ప్రోడక్ట్ ఇమేజ్ నేను అప్లోడ్ చేసుకోవాలి. సో జస్ట్ సింపుల్ గా టైప్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ని ఇలా టైప్ చేస్తున్నాం, బట్ ఇది కరెక్ట్ టెక్స్ట్ మనకు తెలియదు. సో అప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ ని కాపీ చేసుకొని మనం చాట్ జీపీటీ వాడుకోవచ్చు. సో రైట్ ఫాలోయింగ్ సో జస్ట్ ఇది టెక్స్ట్ ఇచ్చేసింది. ఆ టెక్స్ట్ మనం కాపీ చేసుకున్నాం, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సిన ఆడియన్స్ విశాఖపట్నం, ఇది ఎడిట్ చేసుకొని ఆర్ క్రియేట్. ఇక్కడ నా ఆడియన్స్ నేను పెట్టేశాను. ఏజ్ ఒక 25 నుంచి 50 దాకా పెట్టుకున్నా. ఆల్ విశాఖపట్నం. సో 50 మైల్ రేడియస్. సో నేను ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు బిజినెస్ పీపుల్ కావాలి. ఆల్ బిజినెస్. ఇలా మనకి కేటెడ్ కాల్ యాడ్ చేసుకోండి. నేను అలా చేయకుండా డైరెక్ట్ గా సేవ్ ఆడియన్స్ ఇచ్చి డైరెక్ట్ గా ఓపెన్ లైక్ ఓపెన్ మీటింగ్ లాగా నేను ఓపెన్ గా ఆడియన్స్ పెట్టుకున్నా. ఓకేనా? ఇక్కడ చూసారా 87 రూపీస్ పర్ డే నేను రన్ చేసుకుంటే మినిమం 30 నుంచి 86 దాకా లింక్ క్లిక్స్ అవుతుంది. అండ్ 500 రూపీస్ నేను పెట్టుకుంటే మినిమం 171 నుంచి 494 లింక్స్ వస్తాయి. లైక్ నేను ఈ యాడ్ ని ఒక 4 days రన్ చేస్తాను. ఓకేనా? పర్ డే ఒక 100 పెట్టుకుంటే 4 days కి మినిమం 34 క్లిక్స్ పర్ డే టు మాక్సిమం 99 క్లిక్స్ వస్తుంది. రీచ్ వచ్చి 1900 నుంచి 5.5 అంటే 5500 పీపుల్ దాకా ఇది రీచ్ అవుతుంది ఈ పర్టికులర్ యాడ్ అనేది. సో ఇప్పుడు నేను కాల్స్ నుంచి లీడ్స్ క్లిక్ చేసిన అనుకోండి. లీడ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ అయింది చూసారా? లీడ్స్ మనం క్లిక్ చేయాలంటే లీడ్స్ లో బడ్జెట్ కొంచెం పెంచాలి.
రూపీస్ కి మనకి పెద్దగా ఏం రాదు అక్కడ. సో లీడ్స్ నేను క్లిక్ చేసాం, మినిమం 260 రూపీస్ మనం పే చేయాలి. బట్ ఈ బడ్జెట్ కి ఇక్కడ లీడ్స్ జనరేట్ అవ్వడం, అప్పుడు నేను ఒక 500 రూపీస్ యాడ్ చేసుకుంటే పర్ డే మినిమం 22 నుంచి 65 లీడ్స్ నాకు రావచ్చు ఈ బడ్జెట్ కి. ఇప్పుడు నేను మళ్ళీ 270 రూపీస్ పెడతాను చూడండి, అప్పుడు 12 నుంచి 35 లీడ్స్ రావచ్చు. సో ఈ లీడ్స్ అనేది సమ్ టైమ్స్ మనకి ఒరిజినల్ లీడ్స్ రావచ్చు, సమ్ టైమ్స్ ఫేక్ లీడ్స్ రావచ్చు. బట్ మనం మల్టిపుల్ ట్రై చేయాలి. లైక్ మనం సమ్ టైమ్స్ లీడ్స్ కోసం రన్ చేయాలి, సమ్ టైమ్స్ మెసేజ్ కోసం రన్ చేయాలి, సమ్ టైమ్స్ కాల్స్ కోసం రన్ చేయాలి. సో నేను ఫస్ట్ లీడ్ కోసం ఒక 270 రూపీస్ పెట్టి రన్ చేసాను. ఇప్పుడు ఫండింగ్ లేదు కాబట్టి యాడ్ రన్ అవుతుంది, అందుకోసం జస్ట్ కొంచెం టాప్అప్ చేసుకుంటా. ఈ స్టెప్ అందరికి అర్థమైంది కదా? ఒక ఫేస్బుక్ లో యాడ్ ఇలాగే మనం రన్ చేయాలి. ఓకే, సో ఈ స్టెప్ దాకా అందరు చూస్తాం కదా. ఇప్పుడు సేమ్ యాడ్ ని మనం మెటా సూట్ వాడి ఎలా చేయాలి చూస్తాం. సో ఇది ఒక స్టెప్ మన ఫేస్బుక్ పేజ్ లో యాడ్ రన్ చేయడం. నెక్స్ట్ మెటా సూట్ లో, సో క్రియేట్ యాడ్. సో క్రియేట్ యాడ్. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఎలాంటి యాడ్స్ కావాలి. ప్రమోట్ యువర్ పేజ్, గెట్ మోర్ కార్డ్స్, ప్రమోట్ యువర్ బిజినెస్ లోకలీ, గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్, గెట్ మోర్ వాట్సాప్ మెసేజెస్. సో నేను వాట్సాప్ మెసేజ్ క్లిక్ చేస్తాను. సో సెలెక్ట్ మీడియా, అప్లోడ్ మీడియా. సో ఇది నా పర్టికులర్ ఆఫర్. ఈ ఆఫర్ కి నేను యాడ్ రన్ చేయబోతున్నా. ఓకేనా? సో ఇక్కడ సేమ్ టెక్స్ట్ కాపీ చేసుకోండి. ఫర్ మోర్ డే. సో నేను పోస్ట్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ కావాల్సిన టెక్స్ట్ పెట్టాను, ఇక్కడ హెడ్లైన్. సో దెన్ మెసేజ్ టెంప్లెటింగ్. ఇక్కడ డిఫాల్ట్ కొన్ని టెంప్లెట్స్ ఉంది, మనం అది వాడుకోవచ్చు. లైక్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన టెంప్లెట్ పెట్టుకోవచ్చు. కెన్ ఐ ల్యాండ్ మోర్ యువర్ బిజినెస్. ఐఎమ్ హ్యావింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్. ఆన్సర్ ఏది పెట్టవచ్చు అంటే కైండ్లీ డాలర్స్
అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనమే ప్రీ డిపెండ్ పెడుతున్నాం. లైక్ వాళ్ళు ఈ క్వశ్చన్ క్లిక్ చేస్తే ఆన్సర్ ఏంటి రావాలి అని. ఓకేనా? సో 2 క్వశ్చన్ పెట్టేస్తాను ఇలా. ఐఎమ్ హ్యావింగ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. క్లిక్ చేసుకుంటే ఈ ఆన్సర్ వాళ్ళకి వస్తుంది. ఎస్ కైండ్లీ కాల్ ఆర్ వాట్సాప్ us ఫర్ దిస్ నంబర్. నెక్స్ట్ వ్యూ డెవలప్ వెబ్సైట్. ఎస్ వి డిజైన్ అండ్ డెవలప్ వెబ్సైట్ అవర్ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6,000. సో ఇలా పెట్టినప్పుడు 8,000 వాళ్ళకి ఓకే అని మేము ఫీల్ అవుతే కాల్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ కైండ్లీ కాలర్స్ ఫర్. సో దీనివల్ల ఆ లీడ్ అనేది ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు మనం. సేవ్. సో ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ మెసేజెస్ రావాలి, నాకు వాట్సాప్ మాత్రం చాలు, ఇంకా మెసెంజర్ ఉంటే ఇన్స్టాగ్రామ్ వద్దు. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ నా పేజ్ లింక్ నంబర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ నంబర్ ఆటోమేటిక్గా వచ్చేది. సో నాకు ఈ లింక్ వద్దు, ఇంకో లింక్ నంబర్ యాడ్ చేయాలంటే యాడ్ న్యూ నంబర్ క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆడియన్స్ నాకు వెబ్సైట్ వైజాగ్ పీపులే కావాలి. ఓకేనా? సో పర్ మంత్ పర్ డే సో ఒక 300 రూపీస్ నేను పే చేస్తే మినిమం 4 నుంచి మాక్సిమం 16 వస్తుంది. సో ఇలాగే మనం ఒక యాడ్ ని సెటప్ చేయాలి. సో ఇప్పుడు పబ్లిష్ క్లిక్ చేసిన వెంటనే ఈ యాడ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. సో యాడ్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. సో ఈ యాడ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ లేదు కాబట్టి యాడ్ అప్రూవల్ అవుతుంది, బట్ రిజల్ట్ రాదు మనకి. నాకు బ్యాలెన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ ఫండ్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాడ్ ఫండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 500 కావాలంటే 500, 1000 కావాలంటే 1000 మనం టాప్అప్ చేసుకోవాలి అక్కడ. అప్పుడు ఆ యాడ్ అనేది రన్ అవుతుంది అక్కడ. సో ఇది క్లియర్ కదా? ఈ స్టెప్ దాకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? ఇక్కడ చూసారా ఇన్ రివ్యూ, యాడ్ అనేది ఇన్ రివ్యూలో ఉంది మనకి. సో ఇప్పుడు టైం అనేది మనకి 4:10 దాటేసింది. వన్స్ మనం చూస్తాం ఆల్రెడీ మనం షెడ్యూల్ చేసిన ఒక పోస్ట్ ఉంది కదా, అది పోస్ట్ అయిందా లేదా అని. సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ప్రొఫైల్ క్లిక్ చేసుకుంటే చూస్తారా ఆ పోస్ట్ వచ్చేసింది ఆటోమేటిక్లీ. సో ఇలాంటి షెడ్యూల్ మనం చేసుకుంటే మనకు పోస్ట్ అనేది ఎప్పుడు కావాలో అప్పుడు మనం చేసుకోవచ్చు. లైక్ 1 వీక్ కావాల్సిన పోస్ట్ మీరు ముందే ప్లాన్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు. మనకి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇది ఒక ప్లస్ పాయింట్. సమ్ టైమ్స్ మనం బిజీగా ఉండము, అప్పుడు మనకి పోస్ట్ పెట్టాలంటే అది అవ్వదు. సో ఈ అగ్రి నోట్కి వచ్చి నాకు పోస్ట్ చూస్తే వచ్చేసింది. చూసారా 3 minutes అయింది నేను పోస్ట్ చేసుకొని. ఎగ్జాక్ట్ గా మనం పెట్టిన షెడ్యూల్ టైంకి అది పోస్ట్ అవుతుంది. సో ఈ స్టెప్ దాకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? మీరు ఫ్రీగా అడగవచ్చు. సింగల్ 2 క్లాసెస్ ఉంది మనకి. సో రేపు కూడా సేమ్ క్లాసే మనం మళ్ళీ చూస్తాం ఇంకా డీటెయిల్డ్ గా.
సో క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. సో మనం మెటాకి వెళ్ళాలంటే ఫేస్బుక్ పేజ్ మనం ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ క్లిక్ చేసుకొని మనం పేజ్ క్లిక్ చేసుకోవాలి. ఆ పేజ్ వచ్చిన తర్వాత మన ప్రొఫైల్కి వెళ్ళాలి. ఇక్కడ మెటా బిజినెస్ సూట్ అని ఉంటుంది. మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో బాటమ్ లో మెటా బిజినెస్ సూట్ క్లిక్ చేసుకుంటే ఇలా ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ పోస్ట్ క్లిక్ చేసుకుంటే ఆ సింగిల్ పోస్ట్ అనేది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో అట్ ఎ టైమ్ లో పోస్ట్ అవుతుంది. ఓకేనా? దిస్ క్రియేట్ పోస్ట్ నాకు కావాల్సిన పోస్ట్ మనం టైప్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆ పోస్ట్ ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు అది పబ్లిష్ అవుతుంది. దాని సో ఇక్కడే మనం రీల్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ క్రియేట్ రీల్ క్లిక్ చేసుకొని వీడియో యాడ్ చేసుకొని సో వీడియో మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఏ ఫ్రేమ్ థంబ్నైల్స్ కావాలో ఆ ఫ్రేమ్ థంబ్నైల్ పెట్టుకొని యాడ్ చేసి మనం ఎలా చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎవరైనా కొలాబరేటర్ ఉన్నారు, వాళ్ళనే మనం లింక్ చేయాలంటే ఇక్కడ వాళ్ళ నేమ్, సో ఇక్కడ ముందు మనం వాళ్ళతో కనెక్షన్ అవ్వాలి. అప్పుడే ఆ కొలాబరేటర్ ఇక్కడ వస్తారు. ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు, రేపు మీ ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తో మనం చేయాలి. ఇప్పుడు వినత్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఈ పేజ్ లైక్ చేశారు కాబట్టి నేను వాళ్ళతో కొలాబరేట్ చేయొచ్చు. నేను ఇది క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకొని పోస్ట్ పెడితే నా ప్రొఫైల్ అండ్ వాళ్ళ ప్రొఫైల్ ఇది వస్తుంది. వచ్చింది చూస్తారా రీల్స్? సో ఇప్పుడు దాకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా ఈ స్టెప్ దాకా? ఎస్ వెంకీ, యాడ్ పోస్ట్ చేయాలంటే మనం మనీ పే చేయాలి. అప్పుడే అది స్పాన్సర్డ్ యాడ్ కింద వస్తుంది. సో స్పాన్సర్డ్ యాడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రొఫైల్ వాడుతున్నాం, ఆ ప్రొఫైల్ మనం స్క్రోల్ చేసినప్పుడు లైక్ మనం ఏదైనా ప్రోడక్ట్ మీరు చూస్తుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు ఒక స్మార్ట్ వాచ్ చూసుకుంటే ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ వస్తుంది. సో ఆ ప్రొఫైల్లో మీకు తెలియకుండానే వాళ్ళు స్పాన్సర్డ్ రన్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్లీ మీకు అది తెలుస్తుంది. అంటే మీరు పర్చేస్ చేసేదాకా యాడ్స్ అనేది వస్తుంది. సో దానికోసం మనం పే చేయాలి. స్పాన్సర్ యాడ్ అనేది అలాగే పనిచేస్తుంది అక్కడ.
సో క్లియరే కదా వెంకీ మీకు? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉందా అది? ఓకే. ఎస్ వినోద్. సార్ ఎస్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసినారు కదా సార్ యాడ్. అవును. నేను అది పబ్లిష్ చేయలేదు, పేమెంట్ చేయలేదు కాబట్టి యాడ్ రన్ అవ్వదు. అప్పుడు మనము ₹1 అయినా పే చేయొచ్చు కదా సార్? ఎంతైనా ఇప్పుడు అమౌంట్ అనేది లేదు లేదు, మనం. అక్కడ సజెస్ట్ చేస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1000 యాడ్ రన్ చేస్తున్నారంటే ₹1000 పే చేస్తే మాత్రమే యాడ్ రన్ అవుతుంది, ఓకే సార్. లేదంటే యాడ్ అంటే రన్ ఇప్పుడు అవ్వదు. మనం అది చేయాలంటే మనీ ఉండాలి కదా సార్? మనీ లేకపోతే చేయలేము కదా అది? చేయలేము మనం. కంపల్సరీ మనం యాడ్ రన్ చేయాలంటే మనకి మనీ ఉండాలి. అది కూడా డిజిటల్ కరెన్సీ ఉండాలి, లైక్ ఫోన్ పే కానీ యూపీఐ కానీ మాత్రమే యూస్ అవుతుంది. ఓకే సార్. అదే మనము ఫర్దర్ ఇప్పుడు క్రియేట్ చేస్తాం కదా సార్, ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ కి మెటా బిజినెస్ లో పోయి మనం చేస్తామని చెప్తారు కదా, అవును. అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఏది తెలుసుకోవాలి మీరు చెప్పండి క్లియర్ గా క్వశ్చన్. మీరు యాత్రి నోట్ లో అది క్రియేట్ చేయండి. అంటే ఫేస్బుక్ ది ఇప్పుడు పేజ్ అనేది మనము ఇన్స్టాగ్రామ్ చేసుకుంటాం కదా సార్, దాంట్లో మెటా బిజినెస్ లో పోయి చేయాలన్నారు కదా. క్లియర్ గా లేదు, మీ క్వశ్చన్ నాకు ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఫేస్బుక్, మెటా, ఇన్స్టా చెప్తున్నారు, ఓకే. అది ఎగ్జాక్ట్ గా ఏంటి? ఇప్పుడు మన పేజ్ ఉంది కదా సార్, అవును, ఫేస్బుక్ పేజ్ ఉంది, దాన్ని ఓకే. మనము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి లింక్ చేయాలంటే మెటా బిజినెస్ అనేది యూజ్ చేయాలి అన్నారు కదా. ఫేస్బుక్ లోనే మనం చేసుకోవచ్చు. లింక్ చేసిన తర్వాత మెటా మనం వాడాలి. ఓకే సార్. ఆ రెండు లింక్ ఓకేనా? అయిపోయినాక మనం మెటా వాడుకోవాలి. అవును, మెటా వాడుకోవచ్చు. ఓకే సార్. అప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండదు మీకు. ఓకే సార్, అంతే సార్, ఇంకేం లేదు. ఓకే ఓకే. కుమ్రాను. సో అది ఎక్కడ ఉంటుందంటే మనకి, వన్స్ మీరు పేజ్ క్రియేట్ చేసినట్టే ఈ ప్లేస్ లో వచ్చేస్తుంది మీకు. ఆ సెట్టింగ్స్ లో ఉంటుంది. సెట్టింగ్స్ కి వెళ్ళి లింక్డ్ అకౌంట్స్ ఉంటుంది, స్కోర్ చేసుకుంటారు. ఈ లింక్డ్ అకౌంట్స్ లో ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఆప్షన్ ఉంటుంది, మనం కనెక్ట్ చేసుకోవాలి. మన వాట్సాప్ నంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు వెయిట్ చేయండి, మిగతా వాళ్ళు మీరు లెఫ్ట్ అవ్వచ్చు. లాస్ట్ 10 minutes. ఎస్ హారిక. మనం పోస్ట్ చేసిన ప్రతి యాడ్ కి మనం పే చేయాల్సి ఉంటుంది సార్? అవును, నార్మల్ పోస్ట్ కి పే చేయడం అవసరం లేదు, బట్ మీరు ఆ పోస్ట్ ని స్పాన్సర్ చేయాలి అంటే ఆటోమేటికలీ అందరికి వెళ్ళాలి, మనకి దాని నుంచి ఒక బిజినెస్ జరగాలంటే మనం స్పాన్సర్ కోసం పే చేయాలి. ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? సో మనం స్పాన్సర్డ్ ఎందుకు చేస్తున్నాం అంటే అప్పుడే అది రీచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పోస్ట్ పబ్లిష్ చేస్తాం, బట్ మన పేజీకి ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నారు, లైక్ ఒక 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, బట్ మనకి వరల్డ్ ఆడియన్స్ కావాలంటే అట్లీస్ట్ ఒక 1000, 10,000, 1 lakh కస్టమర్స్ కావాలంటే మనం ఎలా రీచ్ అవుతాం వాళ్ళని? సో దానికోసం మనం స్పాన్సర్డ్ యాడ్ ని రన్ చేయాలి. సో అప్పుడు మనం స్పాన్సర్డ్ రన్ చేసినప్పుడు ఆటోమేటికలీ అందర్ ప్రొఫైల్ అండ్ అందర్ పేజెస్ లో మన యాడ్స్ అనేది రన్ అవుతుంది. సో అప్పుడు మనకు ఒక బిజినెస్ అనేది జరగవచ్చు దానివల్ల.
ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.